ఈ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మరి తప్పులుంటే మన్నించండిలేండి. మరి మన రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు ఏదన్నా కానీ గతంలో కూడా జరిగినాయి కదా. మనం ఒకళ్ళని విమర్శించటం కాదు, మనం మాట్లాడేటప్పుడు మంచి ఏంది చెడు ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మొన్న రషీద్ హత్య అనేది అది ఎవరైనా తప్పు, ఏ పార్టీ అయినా తప్పే అంటారు, కానీ అది కరెక్టు నరుక్కోవటం చేయటం అనేది చాలా తప్పు. దాన్ని కాదని ఎవరంటారు? దాన్ని భూతద్దంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గొడవలు జరిగింది. అలాంటి గొడవ జరగకూడదు. ఎక్కడా కూడా ఎవరు కూడా అలాంటి పనులు చేయవద్దు, దయచేసి దండం పెడుతున్నాం. కానీ మీ కుటుంబాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆవేశంలో మీరు చేసే పనుల వల్ల వ్యవస్థలో ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి అనేది ఒక్కసారి పిల్లలు తల్లిదండ్రులు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచన చేసి చేయండి. ఏ పని అయినా సరే మీరు క్షణం ఆవేశంలో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి దీన్ని రాజకీయం చేయటం, మరి ఇది నేను అనేది ఏంటంటే ఏ పార్టీ అయినా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ మీద చెప్పడం అది సహజం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎందుకంటే మీరు దారుణంగా నరికారు, తప్పు. దాన్ని ఎవరైనా కాదనరు. మరి మీ బాబాయిని వివేకానంద రెడ్డి గారిని దారుణంగా నరకలేదా? అది తప్పు కాదా? ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళు కూడా మీరు ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించండి. మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఓడిపోయామనేది మీరు కూడా గుండెల మీద చేసి వాళ్ళు ఏంటండి, ఎంత వ్యవస్థలో ఎంత దారుణమా? అలా ఆయన్ని పెద్ద ఆయన్ని అట్టా నరికేస్తే ఈయన్ని నరికినట్టే ఆయన్ని నరికారుగా. ఆ కేసు ఏమైందండి? ఆ ఆడపిల్లలు అసలు కోర్టుల చుట్టూ తిరగలేక ఎన్ని బాధలు పడ్డారు. మీరు ఒక్కసారి స్టేట్ అంతా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఆడవాళ్ళని మగవాళ్ళని తప్పు అని చెప్పండి. ఇవాళ ఏదో గవర్నమెంట్ మారిందని చెప్పి మీరంతా పోయి అని వెళ్ళారు. ఎక్కడికి ఆ రోజు చేయలేదే గోల. మా బాబాయ్ చనిపోయాడు, ఇది ఏదో తేల్చాలా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఒక్క మీటింగ్ పెట్టారండి. ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని హత్యలు, డాక్టర్ గారిని చంపడం కానీ ఏదైనా కానీ ఇది తప్పు కదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి గవర్నమెంట్ మారిపోయిందంటే మనం చేసిన తప్పుల వల్ల ప్రజలు వద్దనుకున్నారు, మిమ్మల్ని మార్చేశారు. ఎందుకు మార్చారు ఏందనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైనా సరే మరి 5 ఏళ్ల దాకా మీరు ఏం చేసుకున్నా కూడా మారదు కదా. 5 ఏళ్ళు ఉండాల్సిందే కదా సార్. ఈ 5 ఏళ్లలో మంచి పనులు చేయండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి సలహాలు ఇవ్వండి. మరి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేశారు. మీరు ఇచ్చారేమో అది వేరే విషయం. ఎవరు ఇచ్చినా ఆయన కావాలనుకున్నారు. అప్పుడు మిమ్మల్ని కావాలనుకున్నారు ప్రజలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కావాలనుకున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇంకా మీరు ఏదేదో మాట్లాడి దాన్ని మమ్మల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. అనవసరంగా గొడవలు చేసి కొట్టుకోండి అని చెప్పి మీరు హ్యాపీగానే ఉంటున్నారు. మీరు వెళ్ళి అక్కడ చేసింది ఏంటి? ఇవాళ తప్పండి ఏదైనా సరే. ఇప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి మీ హయాంలో అవన్నీ చెప్పరే? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారా ఎప్పుడన్నా మీ జీవితంలో? ఈ అబ్బాయిని చూడండి, రబ్బాని గుంటూరు నుంచి వచ్చేటప్పుడు చంపేసి అక్కడ పడేసి యాక్సిడెంట్ అని చెప్పారు మీ పోలీసులు. 3 సింహాలు ఉన్నాయి, మీరు ఒకళ్ళకే పని చేయాలని చెప్తున్నారు మన పోలీసు వాళ్ళకి. మీరు 3 సింహాలు ఎవరికి పని చేసినాయి? నిన్నటిదాకా మీకే పని చేసినాయి. 3 సింహాలు వాళ్ళు, 4వ సింహం మీరు. అసలు ఎన్ని కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళ మీద? అది ఒక్కసారి ఆలోచించారు. ఆ స్టేట్లో అందరూ ఆలోచించారు సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆలోచించి దారుణాలు ఏందా అని చెప్పి ఈ కేసు ఇప్పుడు దాకా తీరలా మా రబ్బానిది. మరి దయచేసి నేను కోరేది ఏంటంటే మా కేసు వేరే, ఈ కేసు కూడా రబ్బానీది తేల్చాలా. ఈ కేసుని తేలుస్తారని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ధూళిపళ్ళ మరి నరేంద్ర గారిని కూడా ఈ కేసు మరి ఆయన పరిధిలో కాబట్టి ఆయన తొందరగా ఈ కేసుని ఛేదించి మమ్మల్ని మనశ్శాంతిగా బతికేటట్టు చూడండి. ప్రతిరోజు ఏడుస్తున్నాం మేము. దయచేసి స్టేట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నారు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇవాళ మరి సెంట్రల్లో మనకి బడ్జెట్ కూడా పెట్టారు. మనకేదో మంచిగా బడ్జెట్ ఇచ్చారంటున్నారు అందరూ. మరి అలాగే అలా డెవలప్ చేసి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చి
ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మీరు సలహాలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించి అన్ని ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ చూడాలని కోరుకుంటున్నాను. మరి మీరంతా కూడా మంచిగా ఉండాలంటే మరి 5 ఏళ్ళు ఇక వైసీపీ వాళ్ళు అలా మాట్లాడుకుంటానే ఉంటారు, వదిలేయండి. ఇక శివరాజుకి వద్దు మనకి. అంతకుముందు జరిగిన కేసులన్నీ మళ్ళీ ఎలా జరిగినాయి ఏందని పోలీసు వాళ్ళు కూడా దయచేసి పోలీసు వాళ్ళు కూడా మారి మంచి చేస్తారని, వాళ్ళు కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. లేక మీరు మంచి చేయకపోతే గతంలో చేసిన ఏదన్నా తప్పులు చేస్తే మీ పిల్లలకి మంచిది కాదు, మీకు ఫ్యామిలీలకి మంచిది కాదు. అది ఈ రోజైనా మారి మంచిగా చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. న్యాయం చేయమంటున్నాను పేదవాళ్ళకి. మీరంతా బాగుండాలని రాష్ట్రంలో మరి ఉన్న గవర్నమెంట్కి అందరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మంచిగా చూస్తారని నేను అనుకుంటూ అందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.